నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు బాలాజీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా. లయన్స్ క్లబ్ జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం. హాజరై మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్. పలు జిల్లాల్లో చోరీలు చేస్తున్న దొంగల ముఠా అరెస్ట్ చేసిన పాయకారావుపేట పోలీసులు. వివరాలు వెల్లడించిన నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐజీ అప్పన్న. పెందుర్తి మండలం పులగావానిపాలెంలో ఘనంగా శ్రీ మర్లమాంబ అమ్మవారి జాతర మహోత్సవ వేడుకలు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు శ్రీ బాలాజీ విద్యా సంస్థల ఆధ్వర్యాన మెగా జాబ్ మేళా ఉత్సాహవంతంగా జరిగింది. విశాఖ జిల్లా పెందుర్తి మండలం శ్రీ బాలాజీ ఇంగ్లీష్ మీడియం కళాశాల ప్రాంగణం నందు జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులుగా నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పంచగల రమేష్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు సరస్వతి పూజ నిర్వహించి జ్యోతి ప్రజ్వలనంతో మేళాను లాంఛనంగా ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు ప్రతిభావంతులైన ఉద్యోగులు కావాలనుకునే కంపెనీలకు మంచి ఉపాధి కోరుకునే యువతకు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ మేళాల ద్వారా కేవలం ఉపాధి కల్పనే కాక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా యువతను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కార్యక్రమంలో బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ కె నాగేశ్వరరావు మాట్లాడుతూ జాబ్ మేళా విశేషాలను వివరించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ ప్రతినిధులు, బాలాజీ విద్యా సంస్థల సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేస్తున్నాం, అన్ని ఫెసిలిటీస్ మనం ఇస్తున్నాం, రోడ్స్ వేస్తున్నాం, అన్ని రకాలుగా మనం తోడ్పాటుని ఇస్తున్నాం. కాబట్టి ఉద్యోగాలు కూడా మనకి ప్రయారిటీ ఉండాలని చెప్తే ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా ముఖ్యమంత్రి గారు తప్పకుండా అది చేస్తానని చెప్పి ఆ రోజు వచ్చిన కంపెనీలకు కూడా వారు అడగటం జరిగింది. ఈ ఉత్తరాంధ్రకి ప్రయారిటీ ఇవ్వమని. రాబోయే రోజుల్లో చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా బంగారు భవిష్యత్తు. ఎక్కడికో సుదూర ప్రాంతాలకు వెళ్ళి, ఇతర స్టేట్లకు వెళ్ళి, ఇతర దేశాలకు వెళ్ళి మీరు సంపాదించుకునేది ఏదైతే ఉందో అమ్మా నాన్న దగ్గర ఉంటూ, భార్యాభర్త ఒక దగ్గర ఉంటూ, ఇద్దరు ఉద్యోగస్తులు అయ్యి ఇక్కడే సంపాదించుకునే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా మీకు మాటిస్తా ఉన్నారు. పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పంచగల రమేష్ బాబు గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ జరిగింది. సో దీంట్లో 800 మంది ఇప్పటి వరకు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 560 మంది ప్రస్తుతానికి ఫిజికల్గా అటెండ్ అయ్యారు. సో విత్ ఇన్ 1 అవర్లో మోర్ దాన్ 800+ స్టూడెంట్స్ ఈ జాబ్ అవకాశాన్ని వినియోగించుకుంటారు. సో దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వాళ్ళు ఎంచుకున్నటువంటి కంపెనీల్లో సెలెక్ట్ అయ్యి వారి లైఫ్ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సో అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి, అలాగే ఈ జాబ్ మేళాకి సహకరించినటువంటి గౌరవనీయులైన శ్రీ పంచగల రమేష్ బాబు గారికి, అలాగే ఏపీ ఆ జాబ్ కూడా ఎవరైతే సెలెక్ట్ అయితే వాళ్ళు చేయవలసిన వర్క్ని కూడా 3 నెలల ట్రైనింగ్గా తీసుకొని ఆ ట్రైనింగ్లో సెలెక్ట్ చేసే బాధ్యత కూడా తీసుకొని ఈవేళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయం ద్వారాగా ఈవేళ 1000 మంది ఈవేళ ఇంటర్వ్యూలోకి వచ్చారు. నేను చాలామందిని అడిగాను, మీరు ఏ విధంగా శాలరీస్ మీరు ఆలోచిస్తున్నారు, ఇంకా చదువుకోవడానికి అవకాశం ఉంది కదా, ఏ విధంగా వచ్చారంటే ఆర్థిక పరిస్థితులు పెట్టి ఈ మధ్యకాలంలో జాబ్స్ చాలా తక్కువగా రావడం వల్ల శ్రీకాకుళం నుంచి, బొబ్బిలి నుంచి, అన్ని ఏరియాల నుంచి కూడా ఈవేళ ఇందులో పాల్గొనడం. దాంట్లో భాగంగా నేను కూడా ఎవరైతే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
స్థానిక 80 అడుగుల రోడ్డు కూడలిలో రథసప్తమి వేడుకల సందర్భంగా లయన్స్ క్లబ్ జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జేసీ ఫార్మన్ అహ్మద్ ఖాన్ తో కలిసి వారు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు ప్లాస్టిక్ సంచులకు బదులు గుడ్డ సంచులను వాడాలని పిలుపునిచ్చారు. రథసప్తమి వచ్చే భక్తులు ప్లాస్టిక్ బాటిల్స్ కవర్లు ఉపయోగించకుండా నగరాన్ని సుందరంగా ఉంచడంలో సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సాయి ప్రత్యూష, డిపిఓ భారతి సౌజన్య, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి, ఉంగటి రమణ, లయన్స్ క్లబ్ మెంటర్ నటుకుల మోహన్, ఉపాధ్యక్షులు ఉర్లం శివతేజ, సభ్యులు రమ్య, చౌదరి శ్రీనివాస్ ఉన్నారు. సార్ ఒకసారి చేసి ఎవరికైనా బండిదారులందరికీ ఇచ్చేయండి స్టేజ్ మీద. ఈరోజు మన ఇప్పుడు నమస్కారాలు చేద్దాం. చాలా ఎక్కువ మంది కమిటీ మెంబర్ ఎవరెవరు ఉన్నారు ఒకసారి లిస్ట్ పెట్టండి. వీడియో తీయాలి. సార్ ఒకసారి చేసి ఎవరికైనా బండిదారులందరికీ ఇచ్చేయండి స్టేజ్ మీద. పాయకారావుపేట, తుని పరిసర ప్రాంతాలతో పాటు పలు జిల్లాల్లో చోరీలు చేస్తున్న దొంగల ముఠా పాయకారావుపేట పోలీసులకి చిక్కారు. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట మండలంలో వరుస దొంగతనాలు చేస్తున్న గ్యాంగ్ ని పోలీసులు కాపుకాసి పట్టుకున్నారు. తీగలాగితే డొంక కదిలినట్టు దర్యాప్తులో ఈ ముఠా అరాచకాలు రాష్ట్రంలో పలు జిల్లాల్లో విస్తరించి ఉండటంపై పోలీసులు అవాక్కయ్యారు. వీరి వద్ద నుండి 16 2-వీలర్ మోటార్ వాహనాలు, 700 గ్రాముల వెండి, తులం బంగారంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐజీ అప్పన్నలు మీడియా సమావేశం నిర్వహించారు. వివరాలు వెల్లడించారు. నిందితులను పట్టుకోవడం ప్రతిభ చూపించిన సిఐ అప్పన్నను ఎస్ఐ పురుషోత్తం, ఎస్ఐ అలీ మరియు కానిస్టేబుల్ వి శ్రీనివాసరావు, వై శంకర్, ఎస్ నారాయణ, ఎన్ గంగాధర్, పి సతీష్ లను, హోంగార్డు మదీనా, రాజారెడ్డిలను డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు. ఈ సందర్భంగా నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. మన పాయకరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ జాన్యువరిలో కొన్ని దొంగతనాలు జరిగినాయండి. మొట్టమొదటిగా మనకి దుర్గానగర్లోని రామాలయంలో ఒక టెంపుల్లో ఒక థెఫ్ట్ అయింది. అలాగే మనకి పండగలోనే పండగ ముందు 12/1/26న కంఠం శ్రేణు అని చెప్పేసి పాయకరావుపేట బృందావనం కాలనీ ఉంటున్న వాళ్ళ హౌస్లో ఒక హౌస్ బ్రేకింగ్ ఒకటి జరిగింది. వాళ్ళ ఇంట్లో తాళాలు బద్దలు కొట్టి వాళ్ళు లేని సమయంలో కాస్త గోల్డ్ ఆర్నమెంట్స్ ప్లస్ సిల్వర్ ఐటమ్స్ పోయినాయి. అట్లాగే 14వ తేదీనండి కట్టా సత్య వినయ్ అని చెప్పేసి ఆయనది కూడా పాయకరావుపేట వాళ్ళ హౌస్లో కూడా ఒక దొంగతనం జరిగింది. వీటికి సంబంధించి ఒక స్పెషల్ టీమ్ని పెట్టే ఎస్పీ గారు, మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఒక స్పెషల్గా ఒక టీంను ఫామ్ చేసి ఈ కేసులో డిటెక్ట్ చేయాలి, ఎలాగైనా డిటెక్ట్ చేయాలని చెప్పేసి ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు దర్యాప్తు టెక్నికల్గా
అన్నీ కూడా చెక్ చేస్తూ ఆ దర్యాప్తు టీం అన్నది ఈరోజు గుడ్ వర్క్ చేశారండి. ఈ రోజున ఒక పలివెల చరణ్ అని చెప్పేసి సన్ ఆఫ్ ఏడుకొండలు 22 years తాళ్ళ రేవు మండల్ కాకినాడ డిస్ట్రిక్ట్ అన్నాయన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనతో పాటు పట్నాల అది జువెనల్ అండి, ఒక ఆయన జువెనల్ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. జరిగితే వాళ్ళని ఇంట్రాగేట్ చేయగా వాళ్ళు ఈ అఫెన్సెస్ అన్నీ కూడా వాళ్ళు మేమే నేరం చేసామని చెప్పేసి ఒప్పుకోవడం జరిగిందట. వాళ్ళతో పాటు టోటల్ ఇందులో మన పలివెల చరణ్తో పాటు ఒక జువెనల్, అలాగే మధ్య నరేంద్ర కుమార్ అని చెప్పేసి ఆయనది కూడా కాకినాడేనండి, అలాగే భూపతి దుర్గా ప్రసాద్ అని ఏలేశ్వరం, వాళ్ళిద్దరిని కూడా మధ్య నరేంద్ర కుమార్ని భూపతి దుర్గా ప్రసాద్ని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇప్పుడైతే మా కస్టడీలో అయితే మటుకు చరణ్ ఉన్నారు, అలాగే ఈ జోనల్ కూడా ఒక ఆయన ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఈ రోజున వాళ్ళ తాలూకా కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుంటే ఈ అఫెన్సెస్తో పాటు అంటే మన కంఠం శ్రీని గారి ఇంటి దగ్గర, అట్లాగే కట్టా సత్య వినయ్ గారి ఇంటి దగ్గర, అట్లాగే మన టెంపుల్ థెఫ్ట్ సంబంధించి, అట్లాగే మనకి మంగవరంలో లాస్ట్ జూలైలో ఒక హుండీ థెఫ్ట్ ఒకటి జరిగిందండి అక్కడ, దానికి సంబంధించి, అట్లాగే పాయకరావుపేట పోలీస్ స్టేషన్కి సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒక బైక్ థెఫ్ట్ ఒకటి యూనికామ్ బైక్ ఒకటి థెఫ్ట్ అయిందండి. వీటికి సంబంధించి వాళ్ళు కన్ఫెషన్ ఇచ్చారు. వీటితో పాటు చాలా నేరాలు వాళ్ళు చేయడం జరిగింది. ఈ బైక్తో పాటు ఇంకొక 15 బైకులు కూడా మనం రికవరీ చేశాము. అవన్నీ కూడా ఎక్కువగా ఈస్ట్ గోదావరి లిమిట్స్లో ఉన్న బైక్స్. వీటన్నిటిని కూడా కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్స్ వాళ్ళకి మనం ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఆ బైక్స్ అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఎట్ ప్రజెంట్ అయితే మనం రికవరీ చేసినవి ఈ కేసులో 1 తులం గోల్డ్ ఆర్నమెంట్స్ మరియు 700 గ్రాముల సిల్వర్ ఆర్టికల్స్, 16 బైక్లు మనం సీజ్ చేశామండి. ఇంకా ఒక కేసులో ప్రాపర్టీ, టెంపుల్ థెఫ్ట్ కేసులో ప్రాపర్టీ రికవరీ చేయాల్సి ఉంది. అది కూడా త్వరలో మిగతా ముద్దాయిలను పట్టుకొని ఆ ప్రాపర్టీని కూడా రికవరీ చేయడం జరుగుతుంది. అయితే ఈ కేసులో మన పాయకరావుపేట సిఐ గారి ఆధ్వర్యంలో మన ఎస్ఐ ఆలీ పురుషోత్తం మరియు టీమ్ మదీనా సతీష్ వీళ్ళంతా కలిసి గుడ్ వర్క్ చేశారండి. ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ రోజున ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఈ టీంని అంతా కూడా అభినందించడం జరిగింది. రేపు జరిగే క్రైమ్ మీటింగ్లో కూడా ఎస్పీ సార్ వీళ్ళందరికీ కూడా ప్రాపర్గా రివార్డ్స్ ఇచ్చి అప్రిషియేషన్ చేస్తానని చెప్పేసి తెలియపరచడం జరిగింది. కేసులో ముద్దాయండి ఆయన గాంజా కేసులో ఉంటుండగా ఈ ముద్దాయిలు వీళ్ళందరితో కూడా పరిచయం అయ్యి వీళ్ళంతా గ్రూప్గా ఏర్పడి వీళ్ళు నేరాలు చేశారండి. వీడికేమో 22లో అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో పలివెల చరణ్ మీద ఒక గాంజా కేసు ఉంది. అలాగే 2025లో కోరంగి పోలీస్ స్టేషన్లో ఒక దొంగతనం కేసు, అట్లాగే ఏలూరు 1 టౌన్లో ఒక దొంగతనం కేసు ఉందండి. ఈ జువెనల్ ఎవరైతే ఉన్నారో ఆ జువెనల్ మీద కూడా 2 దొంగతనాల కేసులు, ఒక కోరంగి పోలీస్ స్టేషన్లో ఒకటి, ఏలూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒకటి ఉందండి. అట్లాగే మిగతా వాళ్ళ గురించి కూడా ఇన్వాల్వ్మెంట్ మధ్య నరేంద్ర కుమార్, భూపతి దుర్గా ప్రసాద్ వీళ్ళ మీద కూడా ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది. వీళ్ళని పట్టుకున్న తర్వాత వీళ్ళని ఇంట్రాగేట్ చేసి వాళ్ళ మీద ఉన్న కేసులు వీటి గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఈ కేసులో ఎవరైతే ఒక ఆయన ప్రాపర్టీ రిసీవర్ ఉన్నారో ఆ రిసీవర్ మీద కూడా యాక్షన్ తీసుకుంటామంటే ఆయన కూడా 41 CRPC నోటీసెస్ ఇవ్వడం జరుగుతుంది. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని రావులపాలెం సత్యసాయి అష్టదళ సేవా పుష్పంలో శుక్రవారం సరస్వతి పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక వేద పండితులు పెడసన గంటే సీతారామ శర్మ ఆవధానే బ్రహ్మోత్సవంలో చిన్నారులతో సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారులతో పలకలపై అక్షరాభ్యాసం చేయించి విద్యా బీజాలను అందించారు. కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థ చైర్మన్ కొవ్వూరి వివేకానందరెడ్డి, మన్యం పర్వత వర్ధనరావు, నడింపంపల్లి రామకృష్ణంరాజు తల్లిదండ్రులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని చిన్నారులకు ఆశీర్వాదాలు అందించారు. విద్యా వికాసానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి బాసరా పీఠనలయ శ్రీ జ్ఞాన సరస్వతి నమోస్తే.
భక్త మహాశైలారా, ఈరోజు మాఘమాసము వసంత పంచమి మహాపర్వదినం సందర్భంగా, అలాగే కణవ మహర్షి జయంతి మహాపర్వదినోత్సవం సందర్భంగా మన రావులపాలెం గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా మరి సాక్షాత్ పుట్టపర్తి నివాసులైనటువంటి సాక్షాత్ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా స్వామి వారి యొక్క ఆదేశాల మేరకు, వారి యొక్క ఆశీస్సులతో ఈరోజు ఈ యొక్క రావులపాలెం గ్రామంలో శ్రీ సత్యసాయి మందిరంలో రమారమి 250 మంది విద్యార్థులచే సామూహిక అక్షరాభ్యాసాలు చేయించడం జరిగింది. అదంతా కూడా శ్రీ సత్యసాయి మందిరం వారి యొక్క సౌజన్యంతో, భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి కూడా చక్కగా ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క అక్షరాభ్యాసాలు జరిగాయి. ఈ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా బాలబాలికల తల్లిదండ్రులందరూ కూడా వారి యొక్క పుత్రులకు పుత్రికలకు కూడా సంపూర్ణ సరస్వతి కటాక్షం కోసం మన యొక్క సాంప్రదాయమైనటువంటి తెలుగు భాషతో పాటు సంస్కృత విద్యతో పాటు మరియు ఇప్పుడు కావాలని బట్టి ఆయా విద్యలన్నీ కూడా నేర్పించాలంటే దానికి ఆదిమూల శక్తి ఆ యొక్క సరస్వతి మాతే. ఆ సరస్వతి మాత యొక్క అనుగ్రహం వీరందరికీ కూడా కలగాలని రావులపాలెం గ్రామంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారి యొక్క అక్షరాభ్యాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది. సర్వే జనాః సుఖినో భవంతు. మంత్రి నారా లోకేష్ 43వ జన్మదిన వేడుకలు అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఆదేశాలతో జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ భీమరశెట్టి రామ్కి ఆధ్వర్యంలో అనకాపల్లి రింగ్ రోడ్డులో గల జనసేన కార్యాలయంలో జరిగాయి. ముందుగా కేక్ కట్ చేసి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్వీట్స్ పంపిణీ చేశారు. రామ్కి టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కర్రీ బాబీలు మాట్లాడుతూ ఎటువంటి అంగు ఆర్భాటాలు లేకుండా జన్మదిన వేడుకలు నిర్వహించాలని చెప్పిన గొప్ప నాయకుడు నారా లోకేష్ అన్నారు. నేడు తండ్రికి తగ్గ తనయుడుగా లోకేష్ ఎదుగుతున్నారన్నారు. లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. మన నారా లోకేష్ గారి బర్త్డే వేడుకల్ని మన కొనతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మన జనసేన కార్యాలయంలో ఈరోజు జరుపుకోవడం ఎంతో అందరికీ కూడా కూటమికి నిదర్శనం. కావున మన నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు జనసేన తరపుని, కూటమి తరపుని, అందరి తరపుని కూడా జనసేన శుభాకాంక్షలు తెలుపుతూ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు కొనతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జనసేన కార్యాలయంలో కూటమి నాయకులందరూ కలిసి అద్భుతంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈరోజు మరి విద్యార్థులందరికీ ఉపాధి అవకాశాలు ఇవ్వడంలో నారా లోకేష్ గారు అద్భుతంగా కృషి చేస్తున్నారు. అలాగే పెద్ద పెద్ద కంపెనీలు కూడా మన వైజాగ్ రావడానికి ఎంతో దోహదం పడుతున్నారు. అలాగే ఇప్పుడు లోకేష్ గారికి మీరు చూసారు తేడా. ఎంతో అనుభవజ్ఞులుగా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. ఆయనకి మా నూకాంబిక అమ్మవారు ఆయురారోగ్యేశ్వరులు ప్రసాదించాలని తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. విశాఖ జిల్లా పెందుర్తి మండలం పులగవాణిపాలెం శ్రీ మర్లమాంబ అమ్మవారి జాతర మహోత్సవ వేడుకలు ఘనంగా ఆరంభమయ్యాయి. ఈ జాతర మహోత్సవాలను పురస్కరించుకుని 97వ వార్డు తెలుగు యువత అధ్యక్షుడు కాగిత ముత్యాల నాయుడు ఆధ్వర్యాన 10 రోజుల పాటు కొనసాగే జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ఆరంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి అతిథులుగా పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు గండి వంశీ, జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు భరణికాన రామారావు, స్థానిక టీడీపీ నాయకులు అవగడ్డ అప్పలనాయుడు, సేనాపతి శంకర్రావులు హాజరై పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత ఆటగాళ్లను పరిచయం చేసుకున్న అతిథులు బొమ్మ బొరుసు వేసి బ్యాటింగ్ అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించడం ద్వారా యువత చెడు మార్గాన పడకుండా కాపాడుకోవచ్చన్నారు. శారీరక మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే క్రీడలు జాతర సమయంలో నిర్వహించడం ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు రెడ్డి నారాయణ, కోరుబిల్లి సుందర్రావు, చీర అప్పలరాజు, పిల్లల కిషోర్ చౌదరి, గంరెడ్డి వేణు, వెలుగుల దొరబాబు, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. మన నాయకులు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అవగడ అప్పలనాయుడు గారు కానీ, కాగిత ముత్యాల నాయుడు గారు కానీ, ఇతర పెద్దలందరూ ఆహ్వానం మేరకు ఇక్కడ మన గ్రామంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ ఓపెనింగ్కి రావడం జరిగింది. పెద్దలందరితో చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వచ్చే నెలలో జరగనున్న 7 గ్రామాల పండుగ మర్లమాంబ పండుగ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ గ్రామదేవత ఆశీస్సులు ఈ 7 గ్రామాల ప్రజలకి అందరికీ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న కుర్రవాళ్ళందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పండుగ అనగానే మహోత్సవం మనం అనుకుంటే జరిగిపోదు.
అక్కడ నిర్వాహకులు పెద్దలు అందరూ కలిసికట్టుగా నిర్వహిస్తేనే ఒక కార్యక్రమం చక్కగా జరుగుతుంది. ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం జరుగుతుందంటే ఇక్కడ పెద్దలు వీరందరి సహకారం కలిసికట్టుగా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి మంచి కార్యక్రమాలు వాళ్ళు ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా భగవంతుని ఆ తల్లి. మాఘశుక్ల పంచమి వేడుకలు శ్రీకాకుళం జిల్లా అంతటా ఘనంగా జరిగాయి. శ్రీకాకుళం నగరంలో పిఎన్ కాలనీలో వెలిసిన శ్రీ పంచాయతన వినాయక ఆలయ ఆవరణలో ఉన్న జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో పెద్ద ఎత్తున సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. వాగ్దేవి ఆవిర్భవించిన రోజు మాఘశుక్ల పంచమి అని, ఇలాంటి పర్వదినం నాడు విద్యార్థి దేవతను కీర్తిస్తూ చిన్నారులతో అక్షరాభ్యాసం చేస్తే శుభం కలుగుతుందని, మంచి విద్యావంతులు అవుతారని ప్రతీతి. విద్యా కీర్తిని సుఖాలను సంపదను ప్రసాదిస్తుందని, అందుకే విద్యను దొంగలించడానికి వీలుకాని ధనంగా కొనియాడారని ప్రముఖ పండితులు యాజులు అన్నారు. విద్యాదానం మహాదానం అన్న ఆర్యోక్తి జనజీవన సంస్కృతిలో భాగం కావాలని అని న్యూ సెంట్రల్ స్కూల్ డైరెక్టర్ పి శ్రీకాంత్ అన్నారు. గ్రామం నుంచి ఇక్కడ పిఎన్ కాలనీలో శ్రీకాకుళంలో సరస్వతి దేవి ఆలయం ఉంది. మా అబ్బాయికి అక్షరాభ్యాసం కోసం ఇక్కడ వచ్చాము. ఇక్కడ కమిటీ సభ్యులు అందరూ మమ్మల్ని బాగా చూసుకున్నారు. తర్వాత అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ పెట్టారు. మేము అనుకోలేదు, కానీ ఇక్కడ చాలా వాతావరణం కూడా చల్లగా అనుకూలించింది. చాలా బాగుంది. కమిటీ వాళ్ళు కూడా మాకు బాగా చేశారు. వాతావరణం కూడా చల్లగా అనుకూలంగా ఉంది. హ్యాపీగా ఫీల్ అయ్యాము. జిల్లా నా పేరు ఈశ్వరరావు అండి. మాది వీరవటం మండలం రేగులపాడు గ్రామం విలేజ్. ఇక్కడ శ్రీకాకుళం టౌన్లోన పిఎన్ కాలనీలో సరస్వతి టెంపుల్ ఉందండి ఇలా చెప్పారు. మేము బాసరా వెళ్ళాల్సింది కారణంగా ఇక్కడ శ్రీకాకుళం వచ్చాము. ఇక్కడ మా పాపకి అక్షరాభ్యాసం చేసాము. ఇక్కడ టెంపుల్ కూడా చాలా బాగుంది. అనుకోకుండా ఇక్కడ కూడా అక్షరాభ్యాసం బాగా చేశారు. అండ్ అన్నదానం కూడా అనుకోలేదు, అన్నదానం కూడా బాగా ప్రొవైడ్ చేశారు. అంతా వాతావరణం కూడా చాలా బాగుంది. ఇక్కడ హ్యాపీగా మేము ఫీల్ అయ్యాము. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. శ్రీ వరసిద్ధి వినాయక పంచాయతన దేవాలయంలోని వెలసి ఉన్న జ్ఞాన సరస్వతి అమ్మవారి దగ్గర ఈరోజు వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం కూడా వసంత పంచమికి విశిష్ట సంఖ్యలో ఇక్కడ అక్షరాభ్యాసాలు నిర్వహిస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సుమారు 450 మంది చిన్నారులు ఇక్కడ అక్షర స్వీకారానికి విచ్చేయడం జరిగింది. సుమారు 4 బ్యాచుల్లో ఇక్కడ ఈ అక్షర స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చిన్నారులందరికీ కూడా ఇక్కడ ప్రసాదాన్ని పాలుని అందిస్తూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ వారందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అలాగే 11 గంటల నుంచి వచ్చిన చిన్నారులందరికీ కూడా ఇక్కడే అన్న ప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేసి వారందరూ కూడా అన్నప్రసాదం స్వీకరించినట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రకంగా ఇక్కడ ఇప్పటికీ సుమారు 90,000 దాటి అక్షరాభ్యాసాలు నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరాల్లో కూడా ఇంకా ఈ అక్షరాభ్యాసాలు వసంత పంచమితో పాటు దసరా నవరాత్రుల్లో మూల పూజ చేసిన రోజు కూడా అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి. అలాగే కాకుండా ప్రతిరోజు కూడా ముహూర్తాన్ని బట్టి ఇక్కడ అక్షరాభ్యాసాలు కంటిన్యూస్గా జరుగుతున్నాయి. చిన్నారులందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనే నమ్మకంతో తల్లిదండ్రులు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. సబ్బవరం మండలంలో టీడీపీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి, ఐటీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు మండల టీడీపీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సబ్బవరం మండల కేంద్రంలో ఎన్టీఆర్ జంక్షన్ లో జరిగిన జన్మదిన వేడుకలలో పెందుర్తి టీడీపీ ఇన్ఛార్జ్, ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొని లోకేష్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి అందజేశారు. అనంతరం మాట్లాడుతూ యువ నాయకుడు నారా లోకేష్ నిరంతరం శ్రమిస్తూ రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని సేవలు అందిస్తున్నారని, ఈ సందర్భంగా బర్త్డే కేక్ ను గండి బాబ్జీ, షాప్ డైరెక్టర్ PBVSN రాజు, మండల టీడీపీ అధ్యక్షుడు గండి ముత్యాల నాయుడు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గండి బాబ్జీ నిరుపేదలకు దుప్పట్లు పంచారు. కార్యక్రమంలో యువ నాయకులు గండి వంశీదీప్, PSCS చైర్మన్ గండి దేముడు బాబు, బొండా సత్యరావు, రెడ్డి నారాయణరావు, దాసరి వెంకటరమణ, పల్ల తాతారావు, బూకం సత్యనారాయణ, లెక్కల అప్పలనాయుడు, బర్ల రమణ, రెడ్డి దేవుడు బాబు, పోతల కనక, చిరికి అవతారం నియోజకవర్గం టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన ముఖ్య అతిథి కార్యక్రమానికి విచ్చేసిన
మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు గండిబాబ్జీ గారికి, అలానే ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరికీ కూడా, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నా నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మాకొక పండగ ఉత్సవం లాంటిది. మా యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ బలము, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు అయినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు, అలానే మా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వర్యులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ముందుగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గారు రాజకీయ ప్రవేశం చేసి సుమారు 15 ఏళ్ళు అవుతుంది. ఈ 15 ఏళ్ళలో కూడా మనం, మన కార్యకర్తలు కానీ, మన నాయకులు కానీ, మన తెలుగు జాతి ప్రజలు కానీ అందరూ కూడా ఆయన్ని తాతకు తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ కొడుకుగా, తెలుగుదేశం పార్టీ వారసుడిగా వర్ణించుకుంటూ వచ్చాము. అదే కాదు కానీ గత 2 సంవత్సరాలుగా కూడా ఆయన చేస్తున్న మంచి పనులు కానీ, రాష్ట్రం కోసం కష్టపడుతున్న తీరును చూస్తూ ఉంటే ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవచ్చు, నారా లోకేష్ అనే వ్యక్తి ఒక పెద్ద బ్రాండ్గా తయారయ్యారు. తెలుగు జాతికే కాదు, తెలుగుదేశం పార్టీకే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ని ఈరోజు ప్రపంచ చిత్రపటంలో ఒక పేరు తీసుకొచ్చే విధంగా పనిచేస్తున్న వ్యక్తిగా మనం గర్వంగా చెప్పుకోవచ్చు నారా లోకేష్ గారిని. మనం చూసుకుంటే కూడా ఆయన రాజకీయ ప్రయాణం కూడా అంత ఈజీగా సాగలేదు. మనం ఏమనుకుంటామంటే ఒక గొప్ప వ్యక్తి మనవడు, ఒక గొప్ప నాయకుడు కుమారుడు కదా, రాజకీయ ప్రవేశం చాలా ఈజీగా సాగిపోతుందని అనుకుంటాం. కానీ ఆయనకి తెలుసు, ఒక గొప్ప నాయకుడు కుమారుగా పుడితే కూడా మన నాయకులు కానీ, మన ప్రజలు కానీ అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మన నుంచి కూడా. అటువంటి ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని చూడడం కానీ, ఎన్టీఆర్ గారితో పోలుస్తూ ఉండడం కానీ, ఇవన్నీ చేయడం కూడా ఆయనకి అంత సులభంగా జరగలేదు రాజకీయ జీవితం అంతా కూడా. మీరు చూస్తుంటే ముఖ్యంగా కూడా 2017లో ఆయన మంత్రిగా కూడా వచ్చారు మన ఆంధ్ర రాష్ట్రానికి. 2017 నుంచి 19 వరకు కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు, అలానే ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ రోజుల్లో రాష్ట్ర పరిస్థితి మీ అందరికీ తెలుసు, విడిపోయిన రాష్ట్రానికి అప్పుడు అప్పులు ఊబిలో ఉండేది. అయినా కూడా ఆయన నారా చంద్రబాబు మన మిత్ర సాగించాలని చెప్పి కోరుతూ, ఈరోజు మా యువ నాయకులు ఇప్పుడే చెప్పడం జరిగింది వంశీ గారు, ఆయన యొక్క పనితీరు నిజానికి మనం ఆ రోజు 14-19లో చాలామంది మనకు కూడా భయం వేసేది. ఆయన మైకి పట్టుకొని ఏదైనా మాట్లాడితే ఏం మాట బయటకు దొరుకుతుందో తప్పని భయంతో ఉండేవారు. అలాంటిది ఈరోజు మనం చూస్తే వరల్డ్ ఎకనామిక్ ఎక్కడికి వెళ్ళినా కూడా మాట్లాడగలిగే శిక్ష సంపాదించి ఒక విద్యుత్తుతో ఏ సమస్యనైనా పరిష్కరించే స్థాయికి ఎదిగాడంటే అతను ఎంత పరిణితి చెందాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి దీన్ని బట్టే మనకు తెలుస్తుంది. సో ఆ పరిణితి ఇవాళ మన అందరికీ పనికొస్తుంది. ముఖ్యంగా యువతకి ఒక మంచి సందేశం అతన్ని ఫాలో అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా యువతని అతను ఈరోజు ముఖ్యంగా పుట్టినరోజు ఉంటే హైదరాబాద్లో హ్యాపీగా భార్య పిల్లలతో గడుపుకొని ఎక్కడికైనా బయటికి వెళ్తారు చాలామంది. కానీ ఈవేళ ఆయన వచ్చి ఇంటికి, కానీ ఇంకా బ్యాలెన్స్ ఏవైతే వర్కులు ఉన్నాయో, ముఖ్యమైన కంపెనీ ఓనర్స్ మళ్ళీ మనకు సమయం రాదు కాబట్టి వాళ్ళతో మాట్లాడి ఉన్న బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో మన వైజాగ్లో జరిగిన అగ్రిమెంట్స్ కొన్ని అమలు చేయడానికి, అక్కడున్న మిగతా పెద్దలు కలుసుకొని అవి కూడా అమలు అయ్యేటట్టు చేయడానికి ప్రత్యేకంగా ఉండిపోయి ఆ కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ చేసుకొని రావడం జరుగుతుంది. దీనికి మనం ఎంతో సంతోషించాలి. ఈరోజు రాష్ట్రం అనేది 2 సంవత్సరాల్లో 2 కాదు, కనీసం 1.5 ఇయర్లోనే సుమారు మన వైజాగ్కే 2 లక్షల కోట్ల పైన పెట్టుబడులు తెప్పించారంటే దీనికి ఓన్లీ లోకేష్ కారణం చెప్పక తప్పదు. మనము ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యంగా మనకి ఈవేళ పోలవరం కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. మన విశాఖపట్నంతో పాటు ఇక్కడ మన ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి గారు ఎన్నో కళలు అంటా ఉన్నారు. డెఫినెట్గా అవన్నీ కూడా సహకారం వస్తాయని చెప్పిన నమ్మకం. అందువల్ల మనం అందరం కొంచెం కార్యకర్తలుగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మనం అందరం పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని చెప్పి రాబోయే రోజుల్లో ఇంకా మనకు కొన్ని కార్యక్రమాలు మంచివి జరుగుతాయి. మనం అందరం కొంచెం ఓపికగా పార్టీకి పనిచేస్తూ ఈ పార్టీని అభివృద్ధి చేస్తూ ఈ ప్రభుత్వాన్ని మనం ఎక్కడికైనా ఏ సమస్య అయినా ఉంటే మన
ఏలేశ్వరం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ 43వ జన్మదిన వేడుకలను ఏలేశ్వరం పట్టణ టీడీపీ కార్యాలయం వద్ద నాయకులు బొద్దిరెడ్డి గోపి ముది సత్యనారాయణ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా ఆదేశాల మేరకు ఏలేశ్వరం పట్టణ టీడీపీ శ్రేణుల సమక్షంలో పుట్టినరోజు కేక్ కట్ చేసి యువనేత నారా లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏలేశ్వరం ఎయిమ్ ఫర్ సేవా స్వామి దయానంద సరస్వతి సేవా ఆశ్రమంలో సుమారు 50 చిన్నారులకు దుప్పట్లు పంపిణీ చేసి మాట్లాడుతూ యువగలం పాదయాత్రతో పార్టీ శ్రేణులలో నూతన ఉత్సాహాన్ని నింపి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి తండ్రికి తగ్గ తనయుడిగా లోకేష్ నిరూపించారన్నారు. కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన మొదటి నాయకుడు నారా లోకేష్ అని కొనియాడారు. పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర నూతన జవసత్వాలు అందించి రాష్ట్ర ప్రజల ఆదరణను చొరగొంటున్న యువ నాయకుడు లోకేష్ మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎండగుడి నాగబాబు, కోనాల వెంకటరమణ, పెండ్ర శ్రీను, రాయుడు చిన్న, రుచి రమేష్, మామిడి లలిత, కరోతు గాంధీ, వాగు రాజేష్, జొన్నాడ వీరబాబు, కోరాడ కృష్ణ, సామంతుల గోపి, నడిపల్లి శివ, బుర్ల మణికంఠ, పదివాడ అఖిలేష్, పంచదార్ల చిన్న పాల్గొన్నారు. ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు మా అందరి అభిమాన నాయకులు వరపుల సత్యప్రభ రాజా గారి యొక్క సూచన మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దిశ నిర్దేశం చేస్తున్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేసి నగర పంచాయతీలో గల మా కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వార్డు అధ్యక్షులు, బూత్ కన్వీనర్స్, యూనిట్ ఇన్ఛార్జీలు, కో ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ సైనికులు, లోకేష్ అభిమానులు, వరపుల రాజా గారి అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ చేసి నారా లోకేష్ గారి జన్మదిన కార్యక్రమాన్ని చాలా గొప్పగా వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ జన్మదినం సందర్భంగా మా పట్టణంలో గల ఎయిమ్ సేవా సంస్థ వారి ఈ ఆశ్రమం నందు దాదాపుగా 40-34 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళకి లోకేష్ అన్న దాని జన్మదిన సందర్భంగా బ్లాంకెట్స్ పంపిణీ చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి ఈ ఎయిమ్స్ సేవా సంస్థ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి బ్లాంకెట్స్ మేము అందజేయడం జరిగింది. సోదరులు నారాయణ స్వామి గారు చెప్పినట్టు భారతదేశంలోనే గొప్ప యువనేతగా నారా లోకేష్ గారు అభివృద్ధి చెందడానికి ఆయన అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాల దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనం అందరం కూడా కోరుకోవాలి. మరి ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకబాటులో ఉన్నటువంటి రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపడి దాదాపుగా 10 సంవత్సరాలు సుమారైంది. ఎటువంటి అభివృద్ధి లేకుండా ఉన్నటువంటి రాష్ట్రాన్ని దాదాపుగా ఈ 18 నెలల కాలంలో 2,35,000 కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత లోకేష్ గారికి చెందుతుంది. అంత ముందు చూపు ఉన్నటువంటి నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు గారిని మనం విజనరీగా చెప్తాం. చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తానని చెప్పి ఈ రోజు ముందుకెళ్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి లోకేష్ అన్నకి మంచి భవిష్యత్తు ఉండాలి. ఆయన ఆరోగ్యం బాగుండాలి. భవిష్యత్తు ఉన్నతమైన శిఖరాలకి చేరాలని చెప్పి ఈ సందర్భంగా మేమందరం కూడా భగవంతుని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాము. జై హింద్, జై టీడీపీ. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీలో మా అందరి అభిమాన నాయకులు అన్న నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా మరి ఈరోజు మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరితోటి కేక్ కటింగ్ కార్యక్రమం జరిగిందండి. దాంతోపాటుగా ఇక్కడ ఏలేశ్వరంలో ఉన్నటువంటి శ్రీ స్వామి దయానంద ఆశ్రమంలో అంటే ఎయిమ్స్ సేవా సమితి ఈ ఆధ్వర్యంలో కూడా మా పిల్లలందరికీ కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం అనేది కూడా ఇక్కడ సోదరు గోపి గారు, నేను, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కలిపి ఇక్కడ దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగిందండి. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఆయనకి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఉండి భగవంతుని ఎల్లవేళ కూడా ప్రజాసేవలో ముందడులో ఉండేలాగా దేశంలోనే మళ్ళీ ఉన్నత పదవులన్నీ చేసే విధంగా కూడా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని లోకేష్ బాబుని జన్మదినాన్ని ప్రదర్శించుకొని మేమందరం కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పలు ప్రాంతాలలో టీడీపీ శ్రేణులు వివిధ రకాల సేవా కార్యక్రమాలను నిర్వహించాయి. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి 30 పడకల వైద్యశాల ప్రాంగణంలో టీడీపీ నాయకుడు, మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ అవగడ్డ జ్యోతి అప్పలనాయుడు ఆధ్వర్యాన పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా మాజీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, పార్టీ నాయకుడు గండి వంశీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్యశాలలోని రోగులకు దుప్పట్లు, చికిత్స నిమిత్తం వచ్చిన వారికి పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో కార్యక్రమానికి హాజరైన అతిథులు మాట్లాడుతూ పార్టీ పిలుపు మేరకు నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఆర్భాటాలకు దూరంగా సేవా కార్యక్రమాలే పరమావధిగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తన మేధస్సుతో అనేక కంపెనీలను రాష్ట్రానికి తీసుకువస్తూ ఆంధ్రప్రదేశ్ ను నవ్యతో భవిష్యత్తు అన్నట్లు తీర్చిదిద్దుతున్న లోకేష్ సేవలు మరవలేనివన్నారు. కార్యక్రమంలో గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు, స్థానిక టీడీపీ నాయకులు కునిగంటి కనకరాజు, కోరుబిల్లి సుందర్రావు, సేనాపతి శంకర్రావు రెడ్డి, నారాయణ, అయిత ఎర్నిబాబు, శ్రీరామ అప్పలరాజు, సత్యనారాయణ అప్పలరాజు ఉన్నారు. ఏ ఊరు వెళ్తే ఎవరు వస్తారు, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ మనం ఎలా ఇవ్వాలి, ఈ పద్ధతిలోనే ఈవేళ సుమారు మన రాష్ట్రానికి దగ్గర 8 లక్షల కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో రావడం అంటే మాటలు కాదు. సో ఇటువంటి ఒక నాయకుడిగా ఎదిగిన లోకేష్ గారికి ఆ భగవంతుడిగా ఆయుష్ ఇవ్వాలని ఆయన పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా ప్రార్థిస్తున్నాం. ఆయన ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. రేపు ఒక తండ్రి విధులను నాయకుడు అనుకున్నాం కానీ అతనికన్నా ఇతనికి ఒక మంచి విధులు ఏర్పడింది. మేము అనుకున్నాం ఇందాకే లాస్ట్ ఇయర్ 14-19లో ఆయన ఒక మంత్రిగా చేరినప్పుడు చాలామంది నమ్మగట్టారు, ఈయనేం మాట్లాడతాడు, ఏం చేస్తాడు. ఈవేళ ప్రపంచంలోనే వీక్ మ్యాగజైన్ ఇందాకే మేము అనుకున్నాం, ఆ మ్యాగజైన్లో కూడా ఫోటో ఇచ్చి సగం పేజీలు ఆయన కోసం రాశారు. ఆయన పరిచయం, ఆయన సాధించిన విజయాలు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రానికి ఎట్లా పనిచేస్తుంది. అందువల్ల మరొకసారి ఆ భగవంతుని కోరుతూ ఆయనకి మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, శక్తి, సామర్థ్యం అన్నీ ఇవ్వాలని, ఈ రాష్ట్రానికి సేవ చేయాలని మీ ద్వారా కోరుకుంటూ మరొకసారి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు స్థానిక ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ పీలా గోవింద్ సత్యనారాయణ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నారా లోకేష్ జన్మదినం పురస్కరించుకుని రక్తదాన శిబిరం పెద్ద ఎత్తున యువత రక్తదానం చేశారు. రక్తదాతలను రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పీలా గోవింద్ సత్యనారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు సర్టిఫికెట్లు ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా గోవింద్ తాతయ్య బాబు మాట్లాడుతూ టీడీపీ జాతీయ అధ్యక్షులు మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదిన సందర్భంగా టీడీపీ శ్రేణులు అనకాపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎటువంటి అంగు ఆర్భాటాలు లేకుండా జన్మదిన వేడుకలు నిర్వహించాలని చెప్పిన గొప్ప నాయకుడు నారా లోకేష్ అని అన్నారు. అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, అనకాపల్లి మండల అధ్యక్షుడు కర్రిబాబి, సంపత్పురం సర్పంచ్ నంబారి సీను, పోలవరపు తిరునాథ్, ఎంపీటీసీ విజయ్, ఉమ్మడి విశాఖ జిల్లా తెలుగు మహిళా పెద్దపాటి కళ్యాణి, అనకాపల్లి మండల తెలుగు ఉపాధ్యక్షురాలు సిరిగిరి శెట్టి, అమరావతి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు మా యువ నాయకులు రేపు రాబోయే రోజుల్లో దిశ నిర్దేశించే అందరి అభిమాన నాయకుడు మా లోకేష్ గారి జన్మదినం పురస్కరించుకొని మా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ అనకాపల్లి నియోజకవర్గంలో 57 మంది ఇప్పటికీ రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు. వాళ్ళందరూ కూడా పార్టీ సైడ్ ఇచ్చి ధన్యవాదాలు తెలుపుతూ మరొక్కసారి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు -16 డిగ్రీ టెంపరేచర్లో దావోస్ ఈరోజు మనందరి గురించి ఆయన అంత మంచు వర్షంలో ఈరోజు పరిసరం పెట్టాలని తప్పంతో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు, మా చంద్రబాబు నాయుడు గారు రేపు రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో యువగాలు ఇచ్చిన మాట ప్రకారంగా 20 లక్షల మందికి ఉద్యోగాలు వేస్తామని చెప్పిన ప్రకారంగా ఈరోజు ఆల్మోస్ట్ 80% అవి భర్తీ చేయడానికి తపన పడుతున్నారు. అలాగే అందరూ గమనించాలి, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జలమందాలంటే అడావుడి చేస్తారు. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు రాత్రి టెలికాన్ఫరెన్స్ వెరీ పట్టారు చెప్పారు, ఏ ఒక్క వద్దు, మీ అందరూ కూడా సేవా కార్యక్రమాలు అందరూ కూడా సేవ అందించదు తప్ప మీరే ఆర్భాటాలకి ఫైర్ వర్క్స్, కేక్ కటింగ్లు ఏవి కూడా చేయొద్దని మా యువ నాయకుడు నారా లోకేష్ గారు చెప్పారని మా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస గారి ఆదేశాల మేరకు ఈరోజు అనకాపల్లి జిల్లా హాస్పిటల్, ఎన్టీఆర్ హాస్పిటల్లో ఈ రక్తదాన శిబిరం నిర్వహించాం. అలాగే అన్నా క్యాంటీన్లో ఈరోజు మా లోకేష్ గారి బర్త్డే పురస్కరించుకొని అన్నా క్యాంటీన్లో కూడా భోజనాలు కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా గమనించాలా, ఈరోజు ఏ ఒక్క చోటకెళ్ళా ఆంధ్ర గురించి చర్చ జరుగుతుంది యావత్ ప్రపంచం అంతా. సాక్షాత్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ కూడా మా లోకేష్ గారిని అప్రిషియేట్ చేస్తున్నారు. అంటే నేను పడుతున్న కష్టం, నేను చేస్తున్న
కృషి, ఈయన తపన పట్ల అందరూ కూడా హర్షం వెళ్ళబుచ్చుతున్నారు. అలాగే రేపు రాబోయే రోజుల్లో మా యువతరానికి యోగాలలో ఏవైతే మాటలు ఇచ్చారో మాట ప్రకారంగా యువకులకి ఎక్కువ పరిశీలన తెస్తున్నారో అవన్నీ కూడా ఆశాభావం తెలుసు. అవన్నీ కూడా నెరవేరుతాయని అందరికి కూడా ప్రగాఢ నమ్మకం ఉందని అందరికీ ఈరోజు సూపర్ 6 అన్నమాట ప్రకారం సూపర్ 6 కూడా ఇంప్లిమెంట్ చేశారు. రేపు రాబోయే రోజుల్లో మన అనకాపల్లి జిల్లా మహర్దేశ్ రాబోతుంది. ఈరోజు చూస్తున్నాం ఈ మన మినీ స్టీల్ ప్లాంట్ పైకిరపేట కానీ, ఫార్మా కంపెనీస్ కానీ, అలాగే హైడ్రోజన్ పవర్ ప్లాంట్ మన ఎలమంచిల కాన్స్టిట్యూన్సీలు కానీ ఇవన్నీ కూడా అతి త్వరలో పరిశ్రమలు వస్తున్నాయి. అలాగే అందరూ పలుమార్లు 10 విమర్శలు చేసేవారు. ఆ రోజు మా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ విషయంలో ధర్నా చేస్తే ఆ రోజు పలుమార్లు కామెంట్లు చేశారు విజయసాయిరెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి. అలాగే ఇచ్చిన మాట ప్రకారంగా మా అందరు అభిమాన నాయకులు నారా చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రభుత్వం వచ్చిందంటే కూటమి ప్రభుత్వం వచ్చిందంటే స్టీల్ ప్లాంట్ కూడా 11,770 కోట్లు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కూడా లాభాల బాటలో తీసుకెళ్లారు. నిజంగా గ్రేట్ మా నాయకులందరూ కూడా. ఈ గత పరిచయంలో ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శి మా యువ నాయకులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు లోకేష్ గారు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు లోకేష్ గారి తాలూకా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు చేసినటువంటి రాష్ట్రంలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు, ఒక విద్యా వ్యవస్థలో మార్పు తీసుకొచ్చి పేరెంట్స్కి అటు టీచర్స్కి సమన్వయం చేసి స్టూడెంట్స్ పరంగా మంచి విద్యను అందించడంలో కానీ, అదేవిధంగా ఒక పారిశ్రామికంగా ఉన్నటువంటి పరిశ్రమలన్నీ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి దిశలో ప్రయాణం చేస్తూ యువత కూడా అవకాశాలు కల్పించేట్ల కార్యక్రమాలు చేస్తున్నటువంటి యువ నాయకులకి ఇంకా ప్రజల ఆశీస్సులు, ప్రజల అండదండలు కూడా ఇచ్చి ఇంకా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు వారు చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ వారి తాలూకా ఆయురారోగ్యాలు కూడా భగవంతుడు ప్రసాదించాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కానీ ఊరేగింపులు కానీ, బాలాజంచి గారు కానీ, అదేవిధంగా పాలాభిషేకాలు కానీ ఇక్కడ కూడా చేయలేదు. ఆర్భాటాన్ని చేయకుండా ఒక సేవా కార్యక్రమాలే ఈరోజు బ్లడ్ డొనేషన్స్ పెట్టాం. అదేవిధంగా అనకాపల్లిలో ఎన్టీఆర్ హాస్పిటల్లో మాకు ఇన్ఛార్జ్ గోవింద గారు, నేను ఆధ్వర్యంలో మొత్తం మీద ఈరోజు ఒక బ్లడ్ క్యాంప్స్, అదేవిధంగా రోగులకి రొట్టెల పంపిణీ కార్యక్రమాలు, ఫ్రూట్స్ కంపెనీ వల్ల, అదేవిధంగా అన్న క్యాంటీన్స్లో ఉన్నటువంటి 5 రూపాయలు కూడా చెంది కూడా వారి ప్రభుత్వ పేమెంట్ మా కేడర్ అందరూ కట్టి వారు కూడా ఫ్రీగా భోజనం కూడా ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మన రైల్వే స్టేషన్ అన్న క్యాంటీన్ దగ్గర మన సబ్బర్ గణేష్ గారు అందరూ ఆధ్వర్యంలో ఒక బట్టల పంపిణీ కూడా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇటువంటి సేవా కార్యక్రమాలు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా అనకాపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా మంచి సేవా కార్యక్రమాల్లో చేసినందుకు ప్రతి కార్యకర్తకి, నాయకులకి అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు, యువ మంత్రి నారా లోకేష్ భవిష్యత్తులో నారా చంద్రబాబు నాయుడు తరహాలో విజనరీ నాయకునిగా, ప్రజానేతగా, ఉజ్వలమైన భవిష్యత్తుతో మరిన్ని ఉన్నత రాజకీయ శిఖరాలు అధిరోహిస్తారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భాగంగా బోడిపాలెం వంతెన దగ్గర కనకదుర్గమ్మ ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి రావులపాలెం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భారీ కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం రావులపాలెం శ్రీకృష్ణ దేవరాయ కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మొత్తం 41 మంది రక్తదానం చేశారు. అనంతరం మాట్లాడారు. ఈరోజు యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మానవ వనరుల శాఖ, ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క 43వ పుట్టినరోజు సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం కొత్తపేట నియోజకవర్గం తరఫున. ఈనాడు వారి పుట్టినరోజు సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలో పలు చోట్ల దేవాలయాల్లో, చర్చిల్లో, మసీదుల్లో పూజలు నిర్వహించడం, కేక్ కటింగ్లు చేసుకోవడం, దాంతోపాటు మెగా రక్తదాన శిబిరాన్ని కూడా ఈ రావులపాలెం ఈ కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసుకోవడం, దాన్ని ఇక్కడ ప్రారంభించడం, పేదలకు కూడా అన్నదానం, అందుల పాఠశాలలో అన్నదానం, ఇంకా చాలా కార్యక్రమాలు మా కార్యకర్తలు అదేవిధంగా అందరూ కూడా ఏర్పాటు చేసి
పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి నారా లోకేష్ బాబు ఈనాడు ఒక రాటు తేలిన తిరుగులేని మేటి నాయకుడిగా ముందడుగు వేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా విజనరీగా మార్గదర్శకుడిగా ఈ రాష్ట్రానికి భవిష్యత్ తరాలకు నాయకుడిగా ఆయన పనిచేస్తూ వచ్చారు, అంతకంటే తండ్రిని మించిన తనయుడిగా ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వారి తాతగారిని మించిన మనవడిగా నారా లోకేష్ బాబు గారు ఈనాడు యొక్క రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తూ తిరుగులేని నేతగా ముందడుగు వేస్తూ ఉన్నారనేది ఈనాడు చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది. గత కొన్ని సంవత్సరాల క్రితం నారా లోకేష్ బాబు గారి గురించి అనేక రకాలైనటువంటి దుష్ప్రచారం చేసేవారు, వారి మీద అనేక రకాలుగా మాట్లాడేవారు. అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ ఎక్కడైతే ఓడానో అక్కడే నెక్కి చూపించాలన్నట్టుగా మంగళగిరిలో ఓటమి పాలైనా వెనుదీయకుండా భారీ మెజార్టీతో రాష్ట్రంలోనే రెండో స్థానం 91,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందినటువంటి గొప్ప నాయకుడు నారా లోకేష్ బాబు గారు. యువగలం పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో నలుమూలలో తిరుగుతూ ఆనాటి ప్రభుత్వం విధ్వంసకరమైన వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆయన పాదయాత్రకు యువగలానికి అనేక అడ్డంకులు సృష్టించినా వెనుకడుగేయకుండా వాహనాలు లాగే సీజ్ చేసినా, మైకులు లాగేసుకున్నా, వాలంటీర్లను అరెస్టులు చేసినా, అనుమతులు ఇవ్వకపోయినా ఆనాడు యువగలం పాదయాత్రని మొక్కవని విధంగా పట్టువదలని విక్రమార్కుల్లా పాదయాత్ర నిర్వహించి విజయవంతం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసుల్లో ఇరికించినా వెనుదీయకుండా మరలా ఆ పాదయాత్రను కొనసాగించి రాష్ట్రం మొత్తం మీద ఒక అవగాహన పెంచుకుని ఈనాడు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం తండ్రి బాటలో ఎనలేనటువంటి కృషి చేస్తున్నాడు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు. అమెరికాలో చదువుకుని వచ్చిన వెంటనే ఈ రాష్ట్రానికి ఒక మార్గదర్శనం చేయాలని ఆనాడు నగదు బదిలీ పథకాన్ని చెప్పినది తీసుకొచ్చింది నారా లోకేష్ బాబు గారు. అదే ఈనాడు దేశానికి కూడా ఆదర్శం అయింది. డైరెక్ట్ బెనిఫిషరీస్ ట్రాన్స్ఫర్ కింద ఈనాడు నగదు బదిలీ పథకం పేద ప్రజలకు ఎంతో మేలు చేకూరుతూ ఉంది. ఈ విధంగా అనేక నిర్ణయాలతోటి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కానీ, నేడు మానవ వనరుల శాఖ మంత్రిగా కానీ, ఐటీ శాఖ మంత్రిగా కానీ, పెట్టుబడులు తీసుకురావడంలో కానీ, కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి కార్యకర్తలను ఆదుకోవడంలో కానీ, ఈనాడు విద్యా వ్యవస్థని ఎవరు కూడా విద్యా మంత్రి పట్ల ఆసక్తి చూపరు. అటువంటిది విద్యాశాఖకు వన్నె తేవాలి, మానవ వనరులు అభివృద్ధి చెందాలి, నేటి తరాలే రేపు భవిష్యత్ తరాలనే ఆలోచనతోటి విద్యాశాఖ మంత్రిగా ముందుకు వచ్చి ఈనాడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద విద్యా కిట్లు కానీ, లేదా డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజన పథకం కానీ అనేక రకాలైనటువంటి సమూల మార్పులు తీసుకొచ్చి డిఎస్సి ద్వారా వేలాది ఉద్యోగాల నియామకాలు చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు ఐటీ రంగం ద్వారా తీసుకురావడం ద్వారా ఒక గూగుల్ సెంటర్ ఈనాడు వైజాగ్ వచ్చిందంటే ఆయన కృషి అమోఘం. టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ రకరకాలైనటువంటి పరిశ్రమలు ప్రయత్నం చేయటి ప్రపంచం నలుమూలలా తిరుగుతూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి చంద్రబాబు నాయుడిని మించిన నాయకుడిగా ఈనాడు ముందడుగు వేస్తూ ఉన్నారు. తాతగారి వరవల్లో తండ్రి గారి యొక్క స్ఫూర్తితో ఈనాడు నడుస్తూ ఉన్నారు. మోడీ గారి యొక్క ప్రశంసలు అందుకున్నాడు. ఈనాడు మోడీ గారు కూడా నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన గుర్తింపుని, గౌరవాన్ని ఇస్తా ఉన్నారంటే దానికి ఆయన పనితీరే నిదర్శనంగా నేను తెలియజేస్తాను. నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలతో, మోడీ గారి యొక్క ఆశీస్సులతో రేపు ఈ రాష్ట్రంలో ఒక భవిష్యత్ నాయకుడిగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి పాలనలో ముందడుగు వేస్తాం, అభివృద్ధి సాధిస్తాం. ఈ సందర్భంగా నారా లోకేష్ బాబు గారిని అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే చూస్తూ ఉన్నాం, తండ్రి పేరు చెప్పి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి తండ్రి పేరు మంట కలిపినటువంటి నాయకుల్ని మనం చూసాం. దానికి ప్రత్యేక ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలో రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఆయన పేరు అడ్డం పెట్టుకుని ఆనాడు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో దానికి ఈడీ కేసులే ఉదాహరణ. తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఏ విధమైన పరిపాలన అందించి ప్రజల ఆగ్రహానికి గురై 11 స్థానాలకు పరిమితం అయ్యాడో మొన్న జరిగిన ఎన్నికలే ఉదాహరణ. మరి ఈనాడు నారా లోకేష్ బాబు గారు కింద నుంచి, అంటే దుష్ప్రచారం నుంచి ఈనాడు గొప్ప నాయకుడిగా, అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్కి వచ్చి ఈనాడు రావటం అంటే చాలా కష్టమైన విషయం. ఇక్కడ వారసులుగా ఎదిగిన వాళ్ళు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు మనం చూస్తూ ఉన్నాం. తండ్రి పేరు మంట కలిపారు, కానీ ఈయన తండ్రి కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా ఈ రాష్ట్రానికి ఒక ఆశా జ్యోతిగా ముందడుగు వేస్తూ ఉన్నారు. ఆయన యొక్క చేస్తున్న కృషికి అభినందిస్తూ ప్రజలు
ఎన్డీఏ కూటమి నేతలను ఈనాడు అందరం కూడా అండగా ఉందాం. చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, మరొక పక్క లోకేష్ బాబు గారు, పైన మోడీ గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి శ్రీరామ రక్షగా భావిస్తూ ఈ సందర్భంగా లోకేష్ బాబు గారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రాజ్యాంగబద్ధులమై పనిచేస్తున్నాం కాబట్టి బ్రతికిపోయారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయడం మాకు తెలుసు అంటూ ఎమ్మెల్యే యనమల దివ్య వైసీపీ వర్గాలను హెచ్చరించింది. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త హత్యపై ఆమె ఘాటుగా స్పందించారు. అల్లపూడి గ్రామంలో నాయకులు కార్యకర్తలతో కలిసి హత్యకు గురైన బంగారయ్య కుటుంబాన్ని పరామర్శించి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజా ప్రాణాలు పట్టణ పెట్టుకునే విష సంస్కృతి ఫుల్ స్టాప్ పెట్టాలని, అటువంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, నాయకులకు కార్యకర్తకు ఎప్పుడు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ హత్య ఉన్మాదంపై ముఖ్యమంత్రి హోంమంత్రితో మాట్లాడి బాధితులకు మరింత న్యాయం చేకూర్చుతామని తెలిపారు. ఇవాళ కోటనందూరు మండలం అలిపుడి గ్రామంలో బంగారయ్య అనే టీడీపీ కార్యకర్త దారుణంగా ఈ వైసీపీ వాళ్ళు హత్య చేసి చంపారు. వాళ్ళని నిజంగా వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. బంగారయ్య అనే అతను చాలా ఫీల్డ్ అసిస్టెంట్, చాలా మంచి కార్యకర్త. మాకు కూడా ఎప్పుడు ఎంతో నమ్మకంగా ఉండేవాడు. ఇవాళ తుని నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం. వైసీపీ వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, ముళ్ళుతో తీసే విద్య మాకు తెలుసు, కానీ మేము చట్టరీత్యా పోతున్నాము. పోలీసు కూడా ఎక్కడికక్కడ యాక్టివ్గా ఉన్నారు. ఇది స్పెషల్గా కన్సిడర్ చేయమని చెప్పి క్లోజ్ మానిటరింగ్ తోటి ఇవాళ సీఎం గారికి నేను స్వయంగా చెప్పడం జరిగింది. అలాగే హోంమంత్రి గారు, ఎస్పీ గారికి కూడా నేను స్వయంగా మాట్లాడి వారికి కూడా చెప్పాను. దీని మీద కఠిన చర్యలు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళపైన కఠినంగా యాక్షన్ తీసుకోవాలని, వాళ్ళని ఖచ్చితంగా జైలు పాలు చేసి వాళ్ళకి తగిన శాస్తి జరగాలని నేను ఖచ్చితంగా సీఎం గారితో మాట్లాడున్నాను. దానికి అనుగుణంగానే మన కోర్టుకు కూడా నడిపించడం జరిగింది. ఈసారి కనుక ఇదే రిపీట్ అవుతే కోర్టుకి ఈడ్చుకు తీసుకెళ్తారు. గుర్తుపెట్టుకోండి వైసీపీ వాళ్ళంతా కూడా. ఇవాళ అసలు ఇలాగా ఈ పరిస్థితిలో నేను మాట్లాడతాను నేను అసలు అనుకోలేదు. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ ఈ కండోలెన్స్ నేను మాట్లాడాల్సి వస్తుంది. ఏమైనా మా కార్యకర్తలకి ఏమైనా ఎక్కడైనా ఏదన్నా ఇబ్బంది వస్తే నేను ముందుంటాను. మహిళా శక్తి, మహిళా లోకము ఇవాళ తుని నియోజకవర్గంలో మహిళా రాజ్యం ఉంది. నేను ఏదైనా చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారేమో. మహిళలు మొన్న 24 సంవత్సరంలో మహిళా శక్తి చూసి ఇవాళ మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. రేపొద్దున్న జైలు పాలు చేస్తారు. మీరందరూ కూడా తస్మాత్ జాగ్రత్త. మా కార్యకర్తలందరికీ కూడా నేను అండగా ఉంటానని మీ ద్వారా నేను మాటిస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. ప్రముఖ ప్రసిద్ధిగాంచిన ఆయనవెల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి సప్తనది జలాలతో శ్రీ రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. తొలి రోజు ఆలయ ఏసీ సతీష్ రాజు ఆధ్వర్యంలో గణపతి పూజ, రుద్రాభిషేకం, సప్తనది జలాభిషేకం, లక్ష దుర్వార్చన, లక్ష్మీ గణపతి హోమం తదితర పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. అనంతరం ప్రముఖ నదులైన గంగా, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, గోదావరి వంటి పవిత్ర నదుల నుంచి తీసుకువచ్చిన జలాలతో శ్రీ విఘ్నేశ్వర స్వామివారి మూల విరాట్ కు పండితుల పెదఘోషాల మధ్య రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. నేడు లక్ష కలముల వితరణ మహోత్సవంలో భాగంగా పూజా కార్యక్రమాల అనంతరం లక్ష కలములను స్వామివారి పాదాల చెంత ఉంచనున్నట్లు ప్రధాన అర్చకులు శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 25వ తేదీన లక్ష కలముల వితరణ కార్యక్రమం ఉంటుందని, దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. అయ్యా ఎవరి మంది భక్తులకి కూడా ఆది గణపతి అయినవిల్లి గణపతి ఆశీస్సులతో మాఘశుద్ధ చవితి, మాఘశుద్ధ పంచమి, మాఘశుద్ధ షష్ఠి అంటే ఈ నెల 22, 23, 24 తేదీల్లో స్వామివారికి 22వ తారీఖున సప్తనదీ జలములతో అభిషేకం జరుగుతుందండి. పొద్దున్నే విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పంచక అయిన తర్వాత ఈ సప్తనదీ జలాన్ని కలశలోకి ఆవాహన చేసి ఆ కలశల పట్టికలి స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుందండి. తర్వాత స్వామివారికి లక్ష దూర్వార్చన, లక్ష్మీ గణపతి హోమము పూర్ణాహుతి అవుతుందండి. అలాగే మరుసటి రోజు 23వ తారీఖున వసంత పంచమి రోజున ఈ దేవాలయంలో వేలాదిగా
అక్షరాభ్యాసాలు జరిగాయండి. తర్వాత విఘ్నేశ్వర పూజ మొదలైంది. తర్వాత సరస్వతి ఆవాహన జరుగుతుందండి. కలసకి సరస్వతి ఆవాహన జరుగుతుంది. ఈ లక్ష కలములు కూడా స్వామి సరస్వతి దగ్గర పెట్టి ఆ కలములు తీసుకెళ్ళి స్వామివారి సన్నిధి దగ్గర ఉంచి మరణాలు తీయడం జరుగుతుంది. ఆ కలములు విద్యార్థులు పంచిపెడతారండి. 24వ తారీఖున సూర్య నమస్కారాలు, పూర్ణాహుతి, స్వస్తివాసనంతో ముగుస్తుందండి. ఎవరైతే కలములు తీసుకెళ్లి విద్యార్థులు తీసుకెళ్తారో వారికి మనోధైర్యం పెరిగి పరీక్ష ఉత్తీర్ణత శాతం పెరుగుతుందండి. యవన భక్తులు కూడా వచ్చి కలములు స్వీకరించి వాళ్ళ యొక్క పిల్లల యొక్క అభివృద్ధిని కోరవలసిన అభివృద్ధి చెందేలాగా పరీక్ష ఉత్తీర్ణ చెందేలా తీసుకువెళ్ళండి. అలాగే యవన్మత్తులు కూడా స్వామిని దర్శించుకుని వారి కటాక్షాలు పొందవలసిన కోరుచు సర్వేజన సుఖనోభవం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు బాలాజీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా. లయన్స్ క్లబ్ జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం. హాజరై మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్. పలు జిల్లాల్లో చోరీలు చేస్తున్న దొంగల ముఠా అరెస్ట్ చేసిన పాయకారావుపేట పోలీసులు. వివరాలు వెల్లడించిన నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐజీ అప్పన్న. పెందుర్తి మండలం పులగావానిపాలెంలో ఘనంగా శ్రీ మర్లమాంబ అమ్మవారి జాతర మహోత్సవ వేడుకలు. ఇదరస్టి బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.